అన్న మీ పేరు? నా పేరు రాజన్న. ఏం చేస్తుంటావు? నేను సీలింగ్ వర్క్ చేసుకుంటాను. ఏ ఏరియా అన్న మీది? మాది రాణిగఢ తోట అన్న. తూర్పు నియోజకవర్గం. ఇక్కడ ఎలా ఉండిపోతుంది పోటీ? ఒకవైపు గద్దె రామ్మోహన్ రావు గారు, ఒకవైపు అవినాష్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? మనకి 100% ఏది అవడు ఏది అన్నా గానీ గద్దె గారు నిలబడతారు. ఆయన్ని పోటీ చేసే మగవాడు ఇప్పుడు దాకా పొట్టలేడు. ఇప్పుడు దాకా ఆయన గెలుస్తూ వచ్చాడు. ఎంత మంచి పని చేస్తూ వచ్చాడో అలా మంచి పని ఎవరు చేయాల. అది ఆయన్ని మించినోడు ఎవరైనా ఉన్నారు, ఎవరైనా వచ్చేవాళ్ళు మగోళ్ళు ఉంటే ఆయన ఓడిచి మాట్లాడుకుందాం. ఆయన్ని మించింది ఓడింది ఎప్పుడు లేదు. ఆయన మంచితనానికి, ఆయన చేసిన పనులకి ఎవరు అడ్డు లేరు. ఇప్పటికి మీరు ఎవరు వెళ్ళి ఎక్కడైనా ఏ చిన్న రోడ్డు అయినా పెద్ద రోడ్డు అడిగినా గద్దె గారే అంటారు. ఎందుకంటే ఆయన చేసే పనులు అలాంటివి. మంచోళ్ళు వస్తారు, మంచిగా మాట్లాడతారు, అన్న చేయాల్సిన అన్ని చేస్తారు, న్యాయంగా ఉంటారు. ఒకలాగా 10 మంది 10 కార్లు వేసుకొచ్చి సెక్యూరిటీ పోలీసుని పెట్టుకోవడం అది మగతనం కాదు. ఆయన మగోడు కాబట్టి ఒక్కడే సింగిల్ గా వస్తున్నాడు. ఆయన మంచితనం చేశాడు. ఆయనకి ఆ దమ్ము ఉంది, ఆ పవర్ ఉంది. వాళ్ళకుందా? లేదు. ఉండాలి. ఏంటి? ఒక్కడే సింగిల్ గా రావాలి, సింగిల్ గా పోటీ చేసుకుని వెళ్ళిపోవాలి. 10 కార్లు వెనకాల 10 మంది పోలీసులు అంటే ఆ పని జరగదు. ఒక్కళ్ళే సింహం ఒకటే అన్నప్పుడు ఒకటే ఉండాలా. కారు అన్నగా ఒకటే రావాలా. దేనికి తగ్గకూడదు, దేనికి ఎక్కకూడదు. అది ఆయన ప్రాసెస్ లో ఆయన కరెక్ట్ గా ఉంటాడు అన్న. మీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేశారు? 10 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా అభ్యర్థిగానే గెలుస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం కదా. ఏం జరిగింది అసలు? మా ప్రాంతంలో ఎవరికైనా సరే బండ్లు ఇచ్చాడన్న, టిఫిన్ బండ్లు లాంటివి. అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు అక్కడ అన్న క్యాంటీన్ ఉంది. అన్న క్యాంటీన్లు తీసేశారు. పేదల కడుపులో కొట్టాడన్న. అది చాలా తప్పు. ఎందుకంటే మనమే కాదు, పేదలు తింటారు, మనం తింటాం. డబ్బున్నోళ్ళు వస్తారు, వెళ్తారు, తింటారు. కానీ గద్దె గారు ఏంటంటే 10 మంది బాగుపడుతున్నారంటే ఆ ఏరియాలో ముందు ఆయన ఉంటాడు. ఆయన కారు, ఆయన మనిషి నిలబడతాడు గద్దె గారు. వేరే వాళ్ళు అనుకో అలా కాదు. ఎక్కడ చెడు జరిగితే అక్కడ నేను వెళ్ళి బెయిల్ మీద వస్తా. అలా వద్దు. గెలవాలి. గెలిస్తే మనం పైకి రావాలి. అది ఇప్పుడు అలా మంచి చేస్తే ఓటేస్తారు మనకి. మంచి చేయకపోతే ఎవరు వేయరు, ఎవరు రారు. చెడుకి ఎవడైనా ఏదైనా చెడు చేస్తాం, ఏదైనా కావాలంటే ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవసరం. వాళ్ళు వస్తారు, బెయిల్ వేస్తారు, ఏదో చెప్తారు. గద్దె గారు అలా కాదు. నీ వైపు నిజాయితీ ఉంది, నీతిగా ఉందంటే నీ వైపు నేను నిలబడతా. నేను ఒక్కనే వస్తా సొంతంగా. ఒకరిని పోజ్ చేసుకొని పైనుండి పోలీసులతో మాట్లాడే అందుకు ఉండదు. నువ్వు నిజాయితీగా ఉన్నావు కాబట్టి నేనే వచ్చి నేను బయటికి తెస్తా. వేరేలాగా నువ్వు తప్పు చేసినప్పుడు బయటికి తెచ్చి నా వైపు తిప్పుకోవడం ఆ రాజకీయం, అది వేరు. ఈ రోజు మీ ఏరియాలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అసలు? ఇప్పుడు సమస్యలు ఏంటంటే అన్న క్యాంటీన్ లేదన్న. అది కాక వచ్చేసి అటు నుండి ఇసుక ఆపేసి మళ్ళీ ఏదంటే ఎవరు ఏదైనా చేయాలన్నా, ఏదైనా చేసుకోవాలన్నా, వర్క్ చేసుకోవాలన్నా ముందు వర్క్ నడవట్లేదన్న. 3 అమరావతిలు దేనికి? ఏ రకంగా 3 అమరావతిలు పెట్టుకొని ఇవన్నీ చేస్తాం అనుకుంటున్నాడు. తప్పు కదా అన్నది. అలా చేసి ఇవన్నీ చేసుకుంటే తప్పు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన సొంతంగా ఇప్పుడు అన్న క్యాంటీన్లు పెట్టాడు. ఎవరికి ఏ వర్క్ ఉన్నా ఆయన చేశాడు. అందరికి పనులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు లేవు? ఇప్పుడు ఎందుకు అన్న క్యాంటీన్ లేదు? అలా అన్నప్పుడు రాజన్న క్యాంటీన్ పెట్టుకొని నడుపుకోవచ్చు పేదలకి. ఎందుకు పెట్టలేకపోయాడు? తప్పు అది. దాంట్లో స్వచ్ఛాలయం పెట్టుకొని అవి చేయడం చాలా తప్పు అన్న. 10 మంది అన్నం తింటున్నారంటే ఆయన వల్ల. వాళ్ళు పేదలా ఉన్నాయి, డబ్బుల్లో ఉన్నాయి. ఎవరైనా రాని వాళ్ళు కడుపు నిండుతుందంటే ఇంకా అది దేవుడిచ్చిందే, ఏం సొంతంగా ఏం కాదు కదా. ఇప్పుడు ఏది పెట్టినా అది న్యాయం వేయాలి. మీ నియోజకవర్గంలో మైనారిటీల విషయంలో ఎలాంటి న్యాయం జరిగింది అసలు? మైనారిటీ విషయంలో అంటే ఇప్పుడు అన్న ఎవరికి ఏదైనా ఆపత్తి వచ్చినా ఆయన వచ్చేస్తాడన్న. ఒక ఫోన్ చేయి, మన ముందు నిలబడే మనిషి. ఒక మాట అడుగు, చేయకుండా అక్కడ నుండి కలిదేరే మనిషి అసలు కాదు. ఫస్ట్ మన పని అవ్వాలా, తర్వాత ఆయన. అర్ధరాత్రి ఫోన్ చేసినా వచ్చి కారు నిలబడిద్ది, మనిషి నిలబడతాడు. అది మరి అవినాష్ గారు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. రిటైనింగ్ వాళ్ళు మేమే కట్టాం, మేమే పూర్తి చేస్తామని కానీ, ఈ ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్ చేసామని కానీ, జగన్ గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా నన్ను గెలిపించారు. ఎప్పటి నుండో కడుతుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ కొద్దిగా కట్టడానికి వచ్చేసరికి నేను కట్టానంటే అట్టా అండి. అది చాలా తప్పు. మొత్తం కట్టుకుంటారా నీ పేరు చెప్పుకోండి, తప్పు లేదు. అది మరి ఓవరాల్ గా మీ ఏరియాలో గతంలో 17,000 మెజారిటీతో ఆయన గెలిపించిన పరిస్థితి మనం చూస్తాం. ఈసారి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందండి? మెజారిటీ అంటే అది మనకు అంతకు తెలియదు. కానీ కలిసేది ఒకటే. నేను ఎవరు వచ్చినా ఒకటే మాట చెప్తా. అది ఎవరైనా ఆల్ ఇండియా ఏపీ మొత్తం ఎవరైనా ఉన్నాయి, గద్దె గారు ఇక్కడ నిలబడతారు, ఈజీగా గెలుస్తారు. ఆయన ఆపే దమ్ము లేదు. దమ్ముంటే మేము ఉన్నాం, ఓటుగా వేసి గెలిపించాం.
ఆపలేరు. ఎందుకంటే ఆయన ఇప్పుడు దాకా గెలుస్తూ వచ్చాడు. ఇప్పుడు దాకా ఓడిపోయినా అని జరిగే విషయం కూడా లేదు. ఎంపీ నుండి ఎమ్మెల్యేలు గెలుచుకుంటూ వచ్చిన మనిషి ఓడిపోతాడని ఎలా చెప్తారు? ఆ మంచితనం ఎలా చెప్తారు? ఆయన వచ్చినప్పుడు వచ్చేది ఒక్క కారు, వేరే వాళ్ళు వచ్చినప్పుడు వచ్చేది 10 కార్లు. అది అక్కడ ఆయన వచ్చినప్పుడు పోలీసులు వరుసగా వస్తారు, ఈయన వచ్చినప్పుడు పోలీసులు రాడు, ఆయనే సింగిల్. అయితే విజయవాడ ఎంపీగా కేసినేని చిన్ని ఒకవైపు, కేసినేని నాని ఒకవైపు. ఏంటి అసలు ఎవరికి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? మేమంటే మా వైపు అయితే గద్దె గారికి ఇస్తాం. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు, ఆయన నడిచిన అన్ని మాకు తెలుసు. ఇప్పుడు నుండే గెలుస్తూ వస్తే అది ఒక మాట ఆడుకోవచ్చు, లేదా ఇప్పుడు రాజకీయంలో వచ్చాడంటే అది వేరే విషయం. ఆయన ఎప్పటి నుండి వచ్చాడు, చేస్తున్నాడు, గెలుస్తూ ఉన్నాడు, మళ్ళీ గెలుస్తాడు. ఎవరు ఆపలేరు, ఆపే దమ్ము ఎవరికి లేదు. అది నా నమస్తే, మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తున్నారు? నేను రైతు బజార్లో మూటా పని చేస్తాను. ఎక్కడ నీ ఏరియా మీది? నాది రాణిగారి తోట. సో ప్రస్తుతం చూస్తున్నాం విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపున దాదాపు కూటమి తరపు నుంచి గద్దె రామ్మోహన్ గారు పోటీకి వస్తారు. మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా. ఈసారి ఎవరు గెలిస్తే మీ ఏరియా డెవలప్ అవుతుంది అనుకున్నారు? అసలు ఏం చెప్తారు? గద్దె రామ్మోహన్ రెడ్డి. అంటే ఎందుకనన్నా? ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి, ఉన్న దాన్ని బట్టి, ఇప్పుడు పేదలు అనేవాళ్ళు, ఇసుక తోలుకునేవాళ్ళు, ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇసుక అనేది మామూలుగా వచ్చింది. వీళ్ళు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పి అంటే ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు, లేని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకోవాలంటే కుదరదుగా. తెలియని వాళ్ళు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, దానికి సంబంధించి వేరే ఉంటుందిగా. ఇప్పుడు అలా అని మోటార్ ఫీల్డ్ వాళ్ళు, ఇటు టాపీ పని వాళ్ళు, ఇటు మన పేదలు ఇసుక మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు. అది నాకు నచ్చదు. అంటే ఈరోజు 10 ఏళ్లుగా ఎమ్మెల్యే ఉన్న గద్దె రామ్మోహన్ గారు పేదలను ఎవరిని పట్టించుకోలేదు, ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళారు, మా ఏరియా ఎవరు డెవలప్ చేయలేదు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? అది మూర్ఖులు అంటాం అన్నారు. అంటే ఏరియా వచ్చేసి నువ్వు వచ్చేసి చూసి మాట్లాడితే అది వేరు. అంటే ఇప్పుడు మీడియా దొరికిందని చెప్పేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అంటే డెవలప్ అయిందా లేదా అని చెప్పేసి నువ్వు రావాలి, చూడాలి, తెలుసుకోవాలి, తెలియపరచాలి ప్రజలకి. అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు జనాల్ని ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా స్వామి పొద్దులు చేసినట్టు, ఇప్పుడు అమ్మ ఒడని అదని ఇదని ఏదో ఒకటి పెట్టారు, సచివాలయాలు పెట్టారు, దాన్ని కూడా తాకట్టు పెట్టుకున్నారని తెలిసింది, మామూలుగా వచ్చింది. అది కూడా పెద్ద ఇది రంగా నేను అనుకుంటున్నా. అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందన్న మీ ప్రాంతంలో? ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే యువత పరిస్థితి కొద్దిగా పర్లా. అంటే మన రోడ్లు వేసే విషయంలో కానీ, ఏదైనా కానీ, ట్రాన్స్పోర్ట్ లో కానీ, ఏదైనా కానీ చాలా మందికి పని దొరికింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మా వాళ్ళు ఉన్నారు సచివాలయంలో, వాళ్ళు వాలంటీర్లు, వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోవటం తప్పించి పని అవ్వట్లేదు. అందులో యువత కూడా కొద్దిగా ఖాళీగానే ఉన్నారు. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళ విషయంలో దాదాపు మొత్తం మేమే పూర్తి చేసాము, టీడీపీ వాళ్ళు ఊరికే శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు పూర్తి చేశారంటారు? ఏం చెప్తారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జే కదా ఇది, ఫ్లేవర్ ఇది కానీ అది కానీ. ఆయన బ్రిడ్జి మొదలు పెట్టిన తర్వాత ఈ సంవత్సరం ఆయన నెగ్గి, అదే పోయిన ఎన్నికల్లో ఆయన నెగ్గి దీన్ని మామూలుగా ఓపెనింగ్ చేసుకున్నారు. అదంతా మన అకౌంట్లో వేసుకున్నాడంటే అటు కుదరదుగా. ఆయన మొదలేసింది, ఆయన చివరి దాకా తీసుకొచ్చాడు. చివరి క్షణంలో ఓట్లు అటు పడటం వల్ల, ఆయన గెలవడం వల్ల అటు పోయిందని చెప్పేసి అంటమే కానీ అది పూర్తి చేసింది మామూలుగా. మ్యాక్సిమం అయితే విజయవాడకి ఫ్లేవర్లు రావడానికి కానీ, విజయవాడనే కాదు ఏ ఏరియాలో అయినా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు పరంగా ఆయనే గ్రేట్. ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు గద్దె రామ్మోహన్ గారు ఈసారి? ఏం చెప్తారు? లేదు, గద్దె రామ్మోహన్ గారు పక్కా 1,00,000 పైనే ఉంటాయి. ఈరోజు దేవినేని అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు, ఈ నియోజకవర్గంలో నేను మంచి చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందాయి, ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టించాము, సెంటు స్థలం కూడా ఇచ్చాను ఈ ఏరియాలో అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా. ఏం చెప్తారు? ఈ రోడ్డు మొదలైసి వారం అయిందన్న, ఉపయోగం ఏముంది? ఏ లేదుగా. మొదల రోడ్డు ఇది బ్లాక్ చేసి అడ్డు పెట్టారు. ఇప్పుడు మందే కదా ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వంలో చేయాల్సిందంటే క్షణంలో చేయొచ్చు. ఇది చిన్న రోడ్డు, ఇది వారం అయింది ఇక్కడ పోసి. ట్రాఫిక్ ఎంత, ఈ రోడ్డు ఎంత, ఈ ఏరియాలు ఏంది, అదే చూసుకోవాలి కదా. వారం అయింది, ఏం చేశారు? చేయలేదు కదా. మరి ఎలా ఉంటుంది అంటారా ఈసారి ఎన్నికలు అనేవి? దాదాపు నేనే గెలుస్తానని సిద్ధం అంటూ సభలు పెడుతూ బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఎన్ని సిద్ధాలు చేసినా, ఎన్ని పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదా. చూశారు, పడ్డారు, కష్టాలు పడ్డారు. ఈసారి పడాలనుకోరు ఎవరు. 4 సంవత్సరాలు పడ్డారు, ఇంకో 4 ఏళ్ళు పడాలంటే కష్టం కదా. చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు కేసినేని నాని గారు వైసీపీకి వెళ్ళారు, మరోపక్క కేసినేని చిన్ని గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి. ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు పోటీ చేసినా ఏది చేసినా వాళ్ళకి ఆపోజిట్ వచ్చిన వాళ్ళు డిపాజిట్లు గల్లంతారు.
అంటే ఈ రోజు అవినాష్ గారికి డిపాజిట్లు వస్తాయంటారా? చెప్పండి, ఇప్పుడేగా ఫస్ట్ టైం. ఆయన చేసింది ఏం లేదు, ఎవరు చూడలేదు. గడప గడప ప్రోగ్రాం పెట్టుకున్నారు, కానీ దాని రెస్పాన్స్ ఏం లేదు. మాక్సిమం టీడీపీ రావాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ.